ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. సూర్య భగవానుడు రవిగ్రహము జూన్ 15వ తారీఖు నుండి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో బుధుడి యొక్క క్షేత్రంలో 365 రోజుల తర్వాత, సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఈ సూర్య భగవానుడు బుధుడి యొక్క క్షేత్రంలో నెల రోజుల పాటు ఉంటున్నాడు. రవి ఉద్యోగ కారకుడు, ఆరోగ్య కారకుడు. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అంటే ఉద్యోగం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి, గౌరవ మర్యాదలు పెరగాలి, మెడికలు అలానే వైద్య వృత్తికి కారకుడు రవి. ఇన్సూరెన్స్లు వీటన్నిటికి కూడా కారకత్వాన్ని వహించే సూర్య భగవానుడు ఏ విధంగా ఉండబోతున్నాడు? ఎందుకంటే సూర్యుడికి ఇక్కడ మిథునము రాశి అనేది చాలా మంచి రాశి, మిత్రరాశి అని చెప్పుకోవచ్చు. ఆ మిత్రరాశిలో సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ బుధుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల ఎలాంటి వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి రవి యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం. భాగ్యస్థాన రవి సంచారం అంటే ఏమిటి అంటే, లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో ఉండటం వల్ల అకారణమైన వైరాలు తెప్పించుకోవద్దండి. ధనాన్ని నియంత్రణ చేసుకోండి, ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టుకోండి. అభివృద్ధి పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాల యందు భంగపాటు కలగకుండా చూసుకోండి. వ్యాపార పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఆస్తి పంపకాల్లో గొడవలు, అనుమానాలు, అవమానాలు, అపవాదాలు, చెడు కార్యక్రమాల మీద దృష్టి లేకుండా సమాజం చూస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. చేయని నేరాలు కూడా మీకు అపనిందలు, అనవసరమైన విషయాల్లో గొడవలు, అనారోగ్య సంబంధాలు, ఆరోగ్యం అనేది ఉన్నతంగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆస్తి పంపకాల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం, కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు, అలానే ఉద్యోగుల యొక్క ఒత్తిడి, భాగస్వామ్య వ్యాపారంలో కూడా అంటే బడా వ్యాపారులకు కానీ, చిరు వ్యాపారులకు కానీ, చిన్న చిన్న షాప్ వాళ్ళకు కానీ ఎవరికైనా సరే గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలకు తలదూర్చడం, మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి పనికిరాదు. ఆ మధ్యవర్తిత్వం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతుంది. ఆటంకం కలగకుండా చూసుకోండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. గోచారాన్ని కూడా చూసుకోవాలి. ఈ వారంలో ఏం జరగబోతుంది, ఈ 10 రోజుల్లో ఎలా జరగబోతుంది, ఈ నెల రోజుల్లో ఎలా జరగబోతుంది, ఈ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో ఏమి జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఇండికేషను, ఆరోగ్యపరంగా ఇబ్బందుల, ఎంప్లాయ్మెంట్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపారము, ఉద్యోగము, చదువు, వివాహము, సమస్యలు, ఇళ్ళు, సంతానం, ఇలాంటివన్నీ కూడా ఏం జరగబోతుంది అని ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పేది గోచారం. లాంగ్ రన్లో ఏ విధంగా జరగబోతుంది, లాంగ్ రన్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా, ఆరోగ్యపరంగా, ప్రొఫెషనల్ పరంగా, వివాహపరంగా, సంతాన పరంగా, కోర్టు సమస్యలు, ఇలాంటివన్నీ తెలిపేది ఏంటంటే బర్త్ చార్ట్ అంటారు, నేటల్ చార్ట్ అంటారు. ఈ రెండిటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే రెండూ తెలుసుకోవాలి. గోచారం అనేది 20% సపోర్ట్. మనం చేసే ప్రతి పనికి కూడా అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి, ఒక సూచన, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది ఏంటంటే గోచారం. లాంగ్ రన్లో రిప్రజెంటేటివ్ ఇచ్చేది ఏమిటి అంటే బర్త్ చార్ట్. దాన్ని డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి, 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ని మనం చూడాలి. అంటే ఈ 16 డివిజనబుల్ చార్ట్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసి ఒక అబ్బాయికి వివాహం జరగట్లేదా అంటే రాశిచక్రము, నవాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా ఎలా ఉండబోతున్నారు? రాశిచక్రము, దశమాంశ చక్రము, భావచక్రం, దశలు, అంతర్దశలు.
సంతానం కలగట్లేదా, కలుగుతుందా అంటే రాశిచక్రము, భావచక్రము, అలానే సప్తమాంశము, దశలు, అంతర్దశలు ఇలాగ డివిజనబుల్ చార్ట్స్ని అనాలిసిస్ చేయాలి. దానితో పాటు డిగ్రీల్లో అనాలిసిస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే కొన్ని డిగ్రీల వరకు నీచ, కొన్ని డిగ్రీల వరకు పరమనీచ, కొన్ని డిగ్రీల వరకు ఉచ్చ, కొన్ని డిగ్రీల వరకు సాధారణ స్థితిలో ఉంటుంది. అది శత్రుక్షేత్రంలో ఉన్నారా, మిత్రుక్షేత్రంలో ఉన్నారా, ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి మనం. అలానే ద్వాదశ భావాధిపతులను కూడా అనాలిసిస్ చేయాలి. రాస్యాధిపతి వేరు, భావాధిపతి వేరు, ఆ గడిలో ఉన్న గ్రహము వేరు. భావాధిపతి అంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే ఏమిటంటే బిల్డర్, ఇల్లు కట్టినవాడు. ఆ గడిలో ఉన్న వ్యక్తి ఏంటంటే అద్దెకు ఉన్నట్టు, టెనెంటు అని అర్థం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నా అంటే మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవగాహన చేసుకున్నామనుకోండి మనకు నిజమైన రిజల్ట్ తెలుసుకుంటారు. ద్వాదశ భావాలకు అధిపతులు ఉంటారు. తనుభావానికి రవి అధిపతి. మన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే అది లగ్నము అని అర్థం. ద్వితీయ భావానికి గురువు అధిపతి, అంటే ధనము, వాక్కు, కుటుంబానికి సంబంధించింది. తృతీయ భావానికి సోదరుల మధ్యలో అనుబంధ బాంధవ్యం ఏ విధంగా ఉండబోతుంది. చతుర్థ భావం అంటారు తల్లి యొక్క స్థానం, ప్రాథమిక విద్యకి సంబంధించిన స్థానం అని అర్థం. ఏ విధంగా ఉండబోతుంది అది దానికి ఆ భావాధిపతి చంద్రుడు, బుధుడు. పంచమ భావాధిపతి సంతానం, సంపద ప్రదం అన్నారు. గురువు బాగుండాలి, ధనం బాగుండాలి, యశస్సు, కీర్తి ప్రతిష్టలు పెరగాలి. అంటే ఏమిటి, పంచమ భావం కూడా బాగుండాలి. సంతానం సంపద ప్రథం అంటారు. ఎంత డబ్బులు సంపాదించినా పిల్లలకి ఇవ్వటానికేగా. పంచమ భావకారకుడు గురువు ఎలా ఉన్నాడు. షష్టమ భావకారకుడు శత్రువులు ఉన్నారా, మిత్రులు ఉన్నారా, బంధువులు ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు మారిపోతారు ఆటోమేటిక్గా. ఎవరిని నమ్మకూడదు. ఈ రోజున్న విషయాలు రేపు ఉండవు గ్యారంటీగా, అది 100% షూర్. ఎల్లకాలం కూడా, ఎందుకంటే మనిషికి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగవు. భగవంతుని కొలిచినా కూడా కొంతమందికి రావు. అందువల్ల అలానే భగవంతుడు కొలవకుండా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా అవసరం. 6వ స్థానాధిపతి శని, కుజులు. మనం ఎంత బాగుపడుతున్నా కూడా మంచి బాగుపడుతున్నాం, ఎదుటివాడికి ద్వేషం, వాడు డబ్బులు ఇవ్వలేకపోయినా. శత్రువులు, మిత్రులకి స్థానం ఏంటంటే 6వ స్థానం, రుణాలు, రోగాలు. సప్తమ స్థానం వివాహం, చాలా ఇంపార్టెంట్. వివాహ స్థానం ఏంటి, వివాహానికి అధిపతి శుక్రుడు. అష్టమాధిపతి శని, ఆయుష్ ఉండాలిగా ఏ పని చేయాలన్నా. భాగ్యాధిపతి అంటే భాగ్యస్థానం, అంటే పితృస్థానం కూడా అదే. రవి, గురువులు శాసిస్తుంటాయి. భావాధిపతులు రవి, గురువులు. అలానే ఇక్కడ దశమ స్థానం అంటే రవి, బుధుడు, గురువు, శనులు అనుకూలంగా ఉండాలి. లాభస్థానం గురువు, వ్యయస్థానం శని. అంటే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఖర్చు చేయకూడదుగా, కొంత పొదుపు పాటించాలిగా. ఇది భావాధిపతులు. మళ్ళీ రాస్యాధిపతులు వేరే ఉంటాయి, ఆ గ్రహాల్లో ఉన్న టెనెంట్. ఇలాంటివన్నీ కూడా ఆస్ట్రాలజీ పరంగా తెలుసుకోవాలండి. ఏది పడితే అది చెప్పటం, ఏదో మీకు అనుగుణంగా జ్యోతిష్యులు చెప్పటం, వాళ్ళకి మీరు చెప్పినట్టుగా పొగడండి అని చెప్పటం, దానివల్ల ఆస్ట్రాలజీ పరంగా చూపించుకోవడం అనవసరం. నాట్ నెససరీ అని చెప్పు, నో నీడ్ అని చెప్పచ్చు. నిజంగా నెగిటివ్ అనేది తెలుసుకుంటే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, జీవితంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి జాతకంలో తెలుసుకుంటే ఆ ఆరోగ్యాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. మీరు డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు, డబ్బులు చేజారిపోతున్నాయి అంటే చేజారిని ఇవ్వకుండా చేసుకోండి అని చెప్పే ఇండికేషన్ గోచారం, జాతకం కూడా. అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. వివాహపరంగా ఇబ్బందులు కలగబోతున్నాయి జీవితంలో అంటే దానికి రెమెడీను, తర్వాత చాలా జాగ్రత్తగా అనుసరించి సంబంధాన్ని చూడటం, కోర్టు సమస్యలు రాబోతున్నాయి అని తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ముందుగానే మనం జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలా సంతానం కలగట్లేదంటే సంతానపరంగా ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ పరంగా కానీ, బిజినెస్లో పెట్టుబడులు పెట్టచ్చా లేదా అనేది కూడా తెలుసుకోవటం కూడా జాతకమే. అందువల్ల జాతకాన్ని క్లియర్గా అనాలిసిస్ చేస్తే చాలా మంచిది. ఫార్ములా నెంబర్ 1లో నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అంటే నెగిటివ్ జాతకాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలా తెలుసుకోవాలి. అలానే ఫార్ములా నెంబర్ 2, 3 కూడా ఉంటాయి. 2, 3 అంటే నిజాన్ని తెలుసుకోవటం ఫార్ములా నెంబర్ 2. ఫార్ములా నెంబర్ 3 ఏమిటంటే మనం అసత్య ధోరణిలో ఉండకూడదు, మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకోవటం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సత్యదూరం అంటారు. మనల్ని మనం మోసం చేసుకోవటం వల్ల ఏం తెలుస్తుంది, మనకి మనమే నష్టపోయేది.
ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజాన్ని చెప్పండి గురువు గారని నేను చెప్పాలి. నేను చాలా నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రైటర్ కూడా. రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర నేను చెప్పబోయే పుస్తకాలు దొరుకుతాయి, మా దగ్గర కూడా లభ్యమవుతాయి. అక్కడ కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1 పార్ట్ 2, నవగ్రహ దోషాలకి దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క పారణాలు, అలానే బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను నేను. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా నాన్నగారు కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా ఉన్నారు. వారు కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీలో మెంబర్ కూడా. అంటే మా గ్రాండ్ ఫాదరు మా వంశమంతా కూడా ఆస్ట్రాలజీ పరంగా ఉన్నవాళ్ళని రీసెర్చ్ చేసిన వ్యక్తులు మేము. అంటే నిజాన్ని తెలుసుకుంటే మిమ్మల్ని నేను సేవ్ చేయగలుగుతా. అబద్ధాన్ని తెలుసుకున్నాను అనుకోండి, జాతకం చెప్పించుకోవడం దండగా. ఎవరైనా సరే బాగుపడాలనుకునే వ్యక్తులు నాకు మాత్రం ఫోన్ చేయండి. కాలక్షేపంగా జాతకం చెప్పించుకునే వాళ్ళు అవసరం లేదు. అందువల్ల మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అయితే ఇవన్నీ కూడా జాతకపరంగా రవిగ్రహం అనేది మన జాతకంలో దోషం ఉందంటే మాతాంగి దేవి యొక్క ఆరాధన చెయ్యాలి. ఆదిత్యాయుజ్ఞే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయండి. రుద్రుణ్ణి పరమేశ్వరుని ఆరాధన చేయండి. తత్పురుషాయుధే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు, ఎర్రని గొడుగు, ఎర్రని వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి. గోధుమతో ఉన్న ప్రసాదాన్ని ఆదివారం రోజున దేవాలయంలోకి ఇచ్చి భక్తులందరికీ కూడా వితరణ చేయమని చెప్పండి. సూర్యభగవాను ఉషాఛాయా సమేత సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. ఇంకా వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్ళండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.